నేను ఇప్పుడు చదువుకుంటున్నాను. అమ్మా ఎండలేంటో ఇక వానలు రావా? మేము బతుకోదా? అమ్మా ఇక పనంతా అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. బాబు ఏం చేస్తున్నాడో ఏంటో. నాన్నగారు వచ్చారా? వచ్చాను బిడ్డ. వెళ్ళి కడుక్కోండి, కాలు చేతులు తిందాం. కాలు కడుక్కొని వస్తాను. సరే అమ్మా బాబు పెర్ఫార్మెన్స్ చేస్తున్నా నాన్న. ఏమరా అరే పెట్టావా? కూర్చో. ఇస్తున్నావు కదా. ఏం తినాలి? చికెన్. చెప్పు ఇంకేంటి? నాన్నగారు నేను ఎన్నిసార్లు చెప్పాలి అన్న నవ్వకు. పెర్ఫార్మెన్స్ చేస్తున్నాను నాన్న. నేను ఎప్పటి నుంచి మళ్ళీ కోరిక అడగాలనుకుంటాను నాన్నగారు. అడగాలా? ఏంట్రా అది? అందరికీ కోరిక ఉంటుంది, మీకు కూడా కోరిక ఉంటుంది, చెప్పాలి మీరు. పెర్ఫార్మెన్స్ చేస్తాను మళ్ళీ. సరే సరే నిన్ను కూడా మంచిగా చదివించి నువ్వు మంచిగా ముందట మంచిగా బాగుపడాలని నేను కోరుకుంటున్నాను. కాదు ఏదో ఉంటుంది, చెప్పాలి. సరే నువ్వు మరీ అంత అడుగుతున్నావు కాబట్టి నేను ఒకటి చెప్తున్నాను నీకు. నువ్వు పెద్ద అక్క అలా నాకు సరే చెప్పు. తండ్రి ముందు ఎవరైనా చేస్తారా? తెలివిలే. సరే చెప్పు. సరే నేను ఒకటి చెప్తున్నాను, అది గుర్తుపెట్టుకో. నువ్వు పెద్ద అక్క పెద్ద చదువులు చదువుకొని చెప్తున్నా నేను, యాక్టింగ్ చేయమాకు నువ్వు. గుర్తుపెట్టుకో. పెద్ద చెప్పేది తిని ఇక్కడ ఫస్ట్ పెద్దవాళ్ళంటే మర్యాద ఇవ్వాలి. చిన్న పరిస్థితి నేను నేర్పించిందాడు కాదు. సరే సరే ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో. పెద్దాక మన గ్రామంలో ఇప్పుడు ఏం లేదురా. నాకు ఉన్నది ఒకే కొడుకు. నువ్వు దేవుడా, ఎందుకు దేవుడా ఇట్లాంటి కొడుకునిచ్చావు నాకు? పెద్దాక కలెక్టర్ అయ్యి నీకు తెలుసు కదరా మన గ్రామం, మన ప్రజల్ని చూసావు కదరా. నువ్వు ఎవ్వరు ఏం చేయట్లేదురా. అందరికీ పొలాలే ఉన్నాయి. ఆ పొలాలు కూడా ఎండలో చూసావు కదా. అందుకే నువ్వు పెద్ద కలెక్టర్ అయ్యి మంచిగా చదువుకొని మన గ్రామంలో అడుగుపెట్టి నా ఎదురుకు వచ్చి అన్నా నేను కలెక్టర్ అయ్యాను, అది ఒక్కటి చాలురా. అది నేను చనిపోయినా పర్లేదు, కానీ గుర్తుపెట్టుకో, అది చూడాలి. లేకపోతే నేను చంపేస్తాను రే, గుర్తుపెట్టుకో. సరే సరే చూద్దాం, కానీ ఒకటి గుర్తుపెట్టుకో. కలెక్టర్ చదవాలంటే కమాన్ ఇప్పుడు జోక్స్ అపార్ట్, కానీ కలెక్టర్ చదవాలంటే నువ్వు పల్లెటూరులో ఏం కాదు, పట్నంకి వెళ్ళి చదువుకోవాలి. కాబట్టి నీ పట్నంలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అలా కనుక్కో. అది నన్ను ఎప్పుడే కనుక్కుంటా. హలో చెప్పరా. హలో చెప్పరా. బాగున్నావా? బయట ఉన్నాం. అవునా? పని చేసాడు మళ్ళీ. హలో నేను కలెక్టర్ అవుతాను అనుకుంటా. ఎన్ని డబ్బులు అవుతాయి చెప్తావా కొంచెం ప్లీజ్? సుమారుగా నాకు తెలిసి ఒక 2 లక్షలు అన్నాడు, కానీ 2 లక్షలు అంటే కాదు నాన్న, నేను చెప్పేస్తున్నాను. నేను చేతులు ఎత్తేస్తున్నాను. కలెక్టర్ అవ్వాలంటే 2 లక్షలు కావాలి. సరే సరే మన ఊరు బాగుపడుతుందంటే నేను 2 లక్షలు ఎలాగానే ఏర్పాటు చేస్తాను, కానీ నువ్వు కలెక్టర్ అయితే కావాలి అంతే. సరే కలెక్టర్ అయిపోతాను. అరే బిడ్డ పైలం పట్నంలో దోస్తులు మంచిగా ఉంటారు. చెప్తున్నా ఊర్లు ఉన్నట్టే ఉండు. పెద్ద సిటీకి వెళ్ళి నేను తోపునైనా తురుమునైనా అంటే కాదు. నమ్మునా చూసుకో. బాయ్. పట్నంలో దిగాక
పర్మనెంట్ ఇలా ఉంది. ఒక బక్కరాడు దొరికినట్టున్నాడు. రమేష్ సురేష్ ఏంటి ఎలా ఉన్నావు? వెళ్దామా రూమ్కి వెళ్దామా? అమ్మ వీడు మా ఫ్రెండ్ కలెక్టర్ కావడానికి వచ్చాడు. ఇప్పటి నుంచి మనతోనే ఉంటాడు. కలెక్టరే అయిపోదామని వచ్చావా? మర్చిపోయాడు. వీడు చిరంజీవి, వీడు బాలకృష్ణ, వీడు ఎన్టీఆర్, నేను మహేష్ బాబు. చాలా అదేలా ఉన్నాడు. ఏంటా మీ వాళ్ళు అన్నీ ఒకటి ముందుకు వచ్చింటే అందరు కనిపిస్తాం కదా. ఇప్పుడు పార్టీ ఏమైనా ఉందా? పార్టీ ఎందుకు? నేను వచ్చే పార్టీ ఏదో ఒకటి ఉండాలి మళ్ళా. అవునా? డైలాగ్ గురించి చెప్పు. అమ్మా పార్టీ చేసుకున్నాం రామమ్మ. ఇప్పుడు సరే అయితే పార్టీ చేసుకున్నాం. పార్టీ చేద్దాం లేవు. పాట పెడతారా? పార్టీ నా స్టార్ట్ పార్టీ నా మామా డాన్స్. పాట పాడాలి కదా ఎవరన్నా. సువి సువి సువా నువ్వా నువ్వా నవ్వాలమ్మా సువాలమ్మా. నాకు ఇంతే వచ్చు, నాకు ఇంతే వచ్చు. రెండే చెప్పులు. సరే నేను వెళ్ళి చదువుకుంటానే. బాయ్ బాయ్. అమ్మా పార్టీ చేసుకొని చాలా రోజులైంది మామ. నెలకే ఇంత మార్పారా నీలో? నెలకేంటి 2 నెలలకు కూడా వస్తుంది. మామ పార్టీ చేసుకొని చాలా రోజులైంది మామ. నడు పార్టీ చేసుకుందాం. నేనైతే ఎగ్జామ్ లో పాస్ అయినప్పుడే పార్టీ ఇచ్చిన, ఎగ్జామ్ ఫెయిల్ అయినప్పుడే పార్టీ ఇచ్చిన, లవ్లో పడ్డప్పుడే ఇచ్చిగా మామ, లవ్లో తొప్పినప్పుడే పార్టీ ఇచ్చినా మామ. పార్టీ ఎవరు అయ్యాల్సింది? ఒక్కడే మిగిలింది మామ. మర్చిపోయా, నా దగ్గర డబ్బులు లేవు. తీసుకొచ్చావేమో 2 లక్షలు. మామ నేనే కాల్ చేయ మామ, పైసలు ఇస్తాడు. నా ఫోన్లో బ్యాలెన్స్ కూడా లేదు. అయితే ఫోన్ చేయి. హలో నాన్నగారు, బాగున్నా నాన్నగారు? నాన్నగారు నాకు నేను మర్చిపోయి ఆగను. వచ్చే నెలలో ఎగ్జామ్ ఉంది నాన్నగారు, దానికి 50,000 కావాలి నాన్నగారు. నాన్నగారు ప్లీజ్, నాన్నగారు ప్లీజ్ 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 ప్లీజ్. సార్ నాకు తోలు పంపించండి నాన్నగారు ప్లీజ్. నాన్న సరే అయితే డబ్బులు వచ్చేసాయి అన్నమాట. పార్టీ ఫోన్ వస్తుందా? కాల్ కాళ్ళకి మళ్ళీ పని. హలో ఎవర్రా? హలో ఎవరు? గర్ల్ ఫ్రెండా? ఏమైంది? పోరింగ్ కూడా పడ్డాయి. ఏమైంది? ఏమైంది? నాలుగు చనిపోయారు. చనిపోయారా? బస్ ఊరికి నాన్న ఊరుకోరా. ఏమైందిరా వీడికి? ఇంకా ఏమవ్వాలరా? నీకు కలెక్టర్ అవుతామని ఎన్నెన్నో కళ్ళు కన్నాను, కానీ ఈయన అర్థాంతంగా చనిపోయాడు. కనీసం నా చదువు అయినంత వరకైనా కూడా ఆయన బతకలేదు. ఇప్పుడు చనిపోయి బాగుండదు. ఎలా పుట్టావురా నువ్వు? అసలు నువ్వు మనిషివేనా?
చదువుకోవడానికి 2 లక్షలు అడగగానే 50,000 ఇచ్చాడు కదరా. ఇచ్చాడు అయితే ఇలా వచ్చాయి అనుకుంటున్నాను. ఎలా వచ్చాయి తెలుసు. తీసుకోరా, మీ నాన్న రాసిన చివరి అక్షరం ఉత్తరం చూసి చదువుకో. నానా నానా నేను కలెక్టర్ అయిపోయాను. కలెక్టర్ అయిపోయాను. నాకు సూట్ కానీ కోట్ ఇచ్చారు, షర్ట్ కానీ కలదాలు ఇచ్చారు. ఇంకేం చేయాలి అన్న, ఇంకేం చేయాలి? నువ్వు అనుకున్నట్టే కలెక్టర్ అయ్యాను, కళ్ళజోడు పెట్టాను, కార్లో వచ్చాను, పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి. ఇంకేంటి అన్న, ఇంకేంటి? సార్ సీఎం అని ఫోన్ సార్. ఇక్కడ నేను మా నాన్నతో మాట్లాడుతున్న సీఎం అయితే ఏంటి, పిఎం అయితే ఏంటి? నాన్న నీ కోరిక నెరవేర్చాను అన్న, నీ కోరిక నెరవేర్చాను. స్కిట్ అయిపోయింది ఏనన్నా.